వరలక్ష్మీ వ్రతం ఏ విధంగా ఆచరించాలి, వరలక్ష్మీదేవిని మనం ఏ విధంగా పూజ చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, అంతేకాకుండా ప్రతిసారి కూడా మన యొక్క బంగారాన్ని కొనుగోలు చేసి బ్యాంకులో పెట్టుకుని అది మళ్ళా మన ఇంటికి రావడానికి వేచి చూస్తూ ధనం గురించి మన యొక్క విలువైన వస్తువులు దూరం అయిపోతున్నాయి అనేటువంటి బాధ నుంచి ఏ విధంగా బయటపడాలి, అసలు వరలక్ష్మీ వ్రతానికి కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, అమ్మవారిని ఏ విధంగా పూజ చేయాలి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా అత్యంత సులభ మార్గంలో ఆ కలశాన్ని తయారు చేస్తున్నప్పుడు కలశం యొక్క బ్లౌజ్ పీస్ని ఏ విధంగా మడతపెట్టాలి అనే పూర్తి విషయాన్ని మీకు వివరించడం జరుగుతోంది. అయితే నిత్యము ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ శ్రావణ మాసంలో నా యొక్క అమ్మవారి అనుగ్రహంతో కొన్ని వస్తువులకి అనుష్ఠాన ఫలాన్ని చేకూర్చి వాటిని మీకు అందజేయడం జరుగుతుంది. ఈ వస్తువులు ఏమేమిటి, ఎందుకు ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని పూజలో మీకు వివరించడం జరుగుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అసలు ఏ వస్తువులు వాడుతున్నారు, ధనాన్ని బ్యాంకులో ఉన్న ధనం మళ్ళా మనకి తిరిగి బంగారాభరణాలు ఏ విధంగా రావాలి, మన యొక్క సమస్యలు ఈ వరలక్ష్మీ వ్రతంతో ఏ విధంగా పటాపంచులు కావాలి, అదేవిధంగా నరఘోష, బంధుఘోష, శత్రుఘోషలు ఏ విధంగా నివృత్తి కావాలి అనేటువంటి విషయాన్ని పరిపూర్తిగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అంటే గనక ఇలా ఒక లోహపు పాత్ర, అంటే మన యథాశక్తానుసారం వెండిది కానీ లేదా రాగిది కానీ మట్టి కొనైనా సరే మనం పెట్టుకోవాలి. ఇలా ఒక పాత్రని మనం కలశంగా భావించి ఇందులో మన వ్యవస్థానుసారం నీళ్లు కానీ లేదా బియ్యం గాని ఉంచుకోవచ్చు, ప్రాంతాన్ని బట్టి. గురువుగారు, ఇప్పుడు మరి దీని చుట్టూ కూడా మీరు దారం అయితే చేశారు. మాకు ఇది రాకపోతే ఒకవేళ మేమేం చేయాలి? రెండో వచ్చేసి ఇలా దారాన్ని చుట్టేటప్పుడు ఏమైనా మంత్రోచ్చారణ గానీ ఏమైనా ఉంటుందంటారా పద్ధతి? వాస్తవానికి ఈ దారం చుట్టడం అనేటువంటిది ఏమిటంటే మనలో ఉండేటువంటి కోరికలను గాని మనలో ఉన్నటువంటి ఆలోచన విధానాలను గాని గోప్యంగా ఉంచుకోవడానికి. కొంతమంది మనం అనుకున్న పనులు అవ్వండి, నేను చాలా అనుకుంటున్నానంటే మీరు అనుకున్న పనులు అందరికీ చెప్పేస్తున్నారు. అలా చెప్పడం వల్ల వీటిది అయిపోతుందేమో అనేటువంటి బాధాయుక్తంతో ఉంటారు. వీటిని అన్నింటినీ కానీ కలశము అనగా మన యొక్క కోరికను నేరుగా అమ్మవారి ముందు ప్రవేశపెట్టేటువంటిది. దాని కొరకు అని చెప్పి మన ఆలోచనలు పక్కకి వెళ్లకుండా దీని చుట్టూ గణపతిని తలుచుకుంటా, అంటే మంత్రోచ్చారణ ఉంటుంది. మంత్రోచ్చారణ రానటువంటి వాళ్ళు గణపతి నమః అంటూ దారాన్ని చుట్టుకోవాలి. ఒకవేళ ఇంత కలశం మా దగ్గర లేదు గురువు గారు, ఇంట్లో చిన్నగానే ఉన్నాయి అనుకుంటే గనక రాగి చెంబు కన్నా సరే మీరు ఈ విధంగా దారాన్ని తెల్లటి దారాన్ని చుట్టుకోవాలి. తెల్లటి దారాన్ని చుట్టుకుని చక్కగా ఈ తెల్లటి దారం దగ్గర 4 వైపులా కూడా ఇలా గంధం బొట్టు అలంకరణ చేసుకుని కుంకుమని చక్కగా మనం ఇలాగా వృత్తలాకారంలో పెట్టుకోవాలి. ఒకవేళ కొంతమందికి ఈ దారం చుట్టడం కూడా రాదు గురువు గారు, మాకు ఏం చెయ్యాలి అని అడుగుతారు. అటువంటి వారి కోసం మీ దగ్గర కంకణ దారం ఉంటుంది కదండి, ఈ కంకణ దారాన్ని కాస్త ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక తమలపాకు, కేవలము తమలపాకు కానీ లేదా మామిడి ఆకు కానీ తీసుకుని ఈ భాగాన్ని ఇలా మడత పెట్టండి. ఇలా మడత పెట్టిన తర్వాత దీన్ని ఇలా నిలువుగా మడత పెట్టండి. మళ్ళా దీన్ని మళ్ళా ఇలా అడ్డంగా మడత పెట్టండి. ఈ విధంగా అంటే ఏ కార్యక్రమం జరిగినా దిగ్విజయం కావాలి అంటారు కదా, సక్సెస్ అని ఇలా చూపిస్తాం కదండి. ఇలా చూపించడానికి ఈ విధంగా తమలపాకును చుట్టుకుని ఇలా ముడి వేసేసుకుని, మీకు ఒకవేళ అలా కంకణం కట్టడం రాదు మాకు అని అనుకుంటే కనుక, ఇలా రాదు అనుకుంటే ఇలా కట్టేసుకోవచ్చు. ఒక పసుపు కొమ్మునైనా సరే అలా కట్టుకోవచ్చు. పసుపు కొమ్ము కంటే శాస్త్రమైనటువంటిది ఇలా కట్టుకోవాలమ్మా. ఇలా కట్టుకుని చక్కగా కలశాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ముందుగా ఒక తమలపాకు ఉంచుకోవాలి. తమలపాకు వేయండి, ఇందాక గణపతికి ఏ విధంగా అమర్చవలకి ఇలా అమర్చుకోవాలి. అందులో కలశాన్ని ఉంచుకోవాలి. శ్రీ మహాదేవ మహేశ్వరే నమో నమః. కలశము అటు ఇటు ఊగకూడదండి. అందులో నీళ్లు ఉదకాన్ని
ఉమ్, కాస్త నీళ్లు ఉంచుకోండి. ఉమ్, కొంచెం ఉమ్, గంగాజలము, ఉమ్, కొంచెం గోమూత్రము, పుష్పము, అక్షతలు, గంధం ఉంచమ్మ. ఉమ్, ఆ తదనంతరము ఒక చిల్లర కాసు, ఉమ్, అక్షతలు. ఈ చిల్లర కాసుని పూజ పూర్తయిన తర్వాత రేపటి రోజు ఉద్వాసం చెప్పాలి. వాళ్ళు శుక్రవారం కదా ఉద్వాసం చెప్పము. రేపటి రోజు ఉద్వాసం చెప్పుకున్న తర్వాత ఇందులో నీళ్లు ఉంచుకున్నటువంటి వారు ఆ నీటిని ఇల్లంతా చిలకరించుకోవాలి. ఓకే. మీరు ఎక్కడైతే ధనం పెడతారో బీరువాలు అక్కడ, దాంతో పాటు ఇల్లంతా కూడా చిలకరించుకోవాలి. ఉహు, ఒకవేళ బియ్యం పోసుకుంటారు, ఉమ్, బియ్యం పోసుకుంటే గనక ఆ బియ్యాన్ని పరవాన్నంగా కానీ పులిహోరగా కానీ శనివారం రోజు వండి ఇంటిల్లి బాది భోజనం ఆచరించాలి. ఉమ్, అందులో ఉంచేది. ఉదం నిక్షిప్య తదనంతరం మామిడి రొబ్బలు ఉంచుకోవాలి. ఉమ్, ఉమ్, అందులో చక్కగా ఒక కొబ్బరికాయకి పసుపు, గురువుగారు ఇప్పుడు నాకు ఒక సందేహం అండి. ఇప్పుడు నా చేత ఇలా మీరు కొబ్బరికాయ పెట్టించి మనకేమో బ్లౌజ్ పీస్ తో పెట్టండి కలసం అని చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది అలంకరణ ఒకటి ఉంటే చాలు, కలశానికి ఇంకేమీ అవసరం లేదు అన్నట్టుగా బొమ్మలు పెడుతున్నారు, అలంకరణ బాగా చేస్తున్నారు. ఇవన్నిటితో పాటుగా ఈ బొమ్మల్ని పెట్టినప్పుడు వాటిని ఏం చేయాలి, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆ బొమ్మను మనం ఎక్కడ ఉంచాలి, లేకుంటే పూజా విధానంలోని ఈ బొమ్మను ఉపయోగించిన తర్వాత మన ఇంట్లో ఉంచుకోవచ్చు అంటారా? వాస్తవానికి కలశారాధన అనేటువంటిది బ్లౌజ్ పీస్ పెట్టుకుని దాంట్లో కొబ్బరికాయను ఉంచుకోమని ప్రామాణికం. ఏ రోజుల్లో నేను ఎంత గొప్పగా చేశానో, ఇదిగో నా అమ్మవారి ఈ వేగంగా ఉంది అని చెప్పి ప్లాస్టిక్లతో తయారు చేసినటువంటి అమ్మవారి విగ్రహాలు తీసుకొచ్చి పెడుతున్నారు. అవి పెట్టినప్పుడు మీరు చూస్తే ఒక చెయ్యి పక్కకు ఉండడమో, లేకపోతే ఈ చెయ్యి కలిసిపోయి ఉండడమో అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి పనికిరావండి. వాస్తవ రీత్యా అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తూ లలితాస్తోత్రం గాని లేదా శ్రీ మహాలక్ష్మి అయిన మహా అనుకుంటూ గాని మనం ఏర్పాటు చేసుకునేవారు. అమ్మవారి యొక్క ముఖాలను మాత్రం చేసుకోవచ్చు. ఏది వెండిది అయితే మాత్రం అలంకరణ చేయవచ్చు. వెండిది లేదు గురువు గారు అనుకుంటే ఈ కలశం పెట్టుకోవడమే ప్రాధాన్యం. మట్టితో ఉన్నటువంటివి మీరు తెచ్చుకున్నట్లయితే పొర్రపాటున చేయి తగిలో, లేకపోతే మీ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఒకవేళ దాన్ని కనుక కింద పడేస్తే విచ్ఛిన్నమైపోతుంది. మనం చేసేటువంటి పూజ వల్ల ఉపయోగపడాలి, ఇంకెవ్వరూ ఇబ్బంది పడకూడదు. మీరు చేసేటువంటి పూజలో ఏదైనా తొత్తుపాటు జరిగి అటువంటి మొహం ఏదైనా కింద ఇబ్బంది పడింది అనుకోండి, భిన్నమైపోతే ఆ పాపం మళ్ళా మన ఖాతాలో వస్తుంది. దీంతో పాటు ధనం రాకపోగా మన దగ్గర ఉన్న ధనం కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెండిలో అయితే అలంకరణ చేసుకోండి, తప్పేమీ లేదు. కానీ మనం ఏ విధంగా అయితే శుభ్రం చేసుకుని రెడీ అవుతామో అదే విధంగా అమ్మవారిని చూసుకోవాలి. ఇలా చేసుకుంటే తక్కువలో తక్కువ మనసు ప్రశాంతంగా చేసేటువంటి విధానం అయితే మాత్రం పూర్వం రోజుల నుంచి ఇవే. ఇలా చేసుకుంటేనే కలిసి వచ్చేటువంటి అవకాశాలు. నా దగ్గర ఉంది కదా, నేను బంగారు కలశం పెట్టుకుంటాను, వెండిదే పెడతాను, అన్ని ఆభరణాలు చూపిస్తాను అని ఆభరణాల మీద వాటి మీద శ్రద్ధ ఎక్కువ అవుతుంది తప్ప వచ్చినటువంటి వాళ్ళకి మీ యథాశక్తానుసారం వెండి పుష్పాలతో పూజ చేసుకుంటారు. కొంతమంది ఏమన్నా పువ్వులు ఉన్నాయా వెళ్ళిపోయాయా అనే భయంతో ఉంటారు. నిర్మాల్యం తీస్తున్నప్పుడు ఆ వెండి పువ్వులు కనబడకుండా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. తక్కువలో తక్కువ అభివృద్ధి చెందాలి అనుకున్నటువంటి వారు ప్రాధాన్యంగా ఎలా చేసుకోవడం వల్ల రుణ విమోచన పోయి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. తదనంతరం వస్తే ఓపిక ఉంటే ఖచ్చితంగా వెండిదే పెట్టుకోండి తప్ప మట్టివి పెట్టుకుని అలంకరణ చెయ్యొద్దు. ప్లాస్టిక్ లో అమ్మవారు కూర్చుని వస్తుంది చూసారు, అది ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. ఎందుకంటే కాళ్ళు ఒక్కొక్కసారి ఇలా అతుక్కుపోయినట్టు ఉంటాయి, మన వేళ్ళు విడివిడిగా ఉంటాయి, అమ్మవారు మాత్రం అలా అతుక్కుపోయి ఉంటాయి. అవి మాత్రం పెట్టడానికి పనికిరాదు. పూజ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని తీసి అలా పెడుతూ ఉంటారు. పూజ చేసుకున్నటువంటిది పరిపూర్తిగా మన యొక్క భావంలో ఉండాలి. అర్థమైందమ్మా? అలంకరణ చేయ చక్కగా. ఓకే గురువు గారు, ఇప్పుడు
మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ మీరు చెప్పిన తర్వాత మేము ఒకటి చేయడం ద్వారా కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల నుంచి మేము బయటపడ్డాం. దాని తర్వాత ఈ మధ్య కాలంలో ఒక గోల్డ్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు దాన్ని మేము ఇక్కడ సమర్పించుకోవచ్చు అంటారు? మనం తీసుకున్నటువంటి సువర్ణ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి బ్యాంకులో తాకట్టు పెట్టడం అటువంటివి జరుగుతుంటే అవసరార్థం. అవును. ఎలా మన వస్తువులు బ్యాంకులోకి వెళ్ళి ఆర్థిక ఇబ్బంది దిగజారకుండా ఉండాలి అంటే మీరు కొనుక్కున్న ఆభరణాలు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి సువర్ణ ఆభరణాలు ఏదన్నా సరే అమ్మవారికి అలంకరణ చేయొచ్చు. సాక్షాత్తు అమ్మవారు అలంకరణ చేసుకుని మనం వేసుకోవడం వల్ల అమ్మ అనుగ్రహంతో ఆ వస్తువులు బయటికి వెళ్ళవు. కొంతమంది ఏమంటే పోగొట్టుకుంటుంటారు తరచుగా మర్చిపోయి. అటువంటివి జరగకుండా మన బంగారం, మన ఇంట్లో అస్తమాను బంగారం పోగొట్టుకుంటుంటారు. అటువంటివి జరగకుండా అంటే ఆభరణాలన్నీ కూడా అమ్మవారికి అలంకరణ చేయొచ్చు.